2025 ఛాంపియన్స్ ట్రోఫీని ఏ క్షణాన అనౌన్స్ చేశారో కానీ అప్పటి నుంచి ఏదో వివాదం తెరపైకి వస్తూనే ఉంది. పాకిస్తాన్లో జరిగే మ్యాచ్లకి ఇండియన్ టీం వెళ్లేందుకు అసలు ఇంట్రెస్ట్ చూపించడం లేదు. ఇప్పటికే ఈ ఇష్యూపై పెద్ద డిబేట్ జరుగుతోంది. ఈ క్రమంలోనే లాహోర్లో జరగాల్సి ఉన్న ప్రీ టోర్నమెంట్ ఈవెంట్ పైన ఎన్నో అనుమానాలు వ్యక్తమయ్యాయి. మొత్తానికి ఈ విషయంలో క్లారిటీ వచ్చినట్టే కనిపిస్తోంది. నవంబర్ 11వ తేదీన లాహోర్ వేదికగా జరగాల్సి ఉన్న ప్రీ టోర్నమెంట్ ఈవెంట్ని ఐసీసీ క్యాన్సిల్ చేసినట్టు క్రిక్ బజ్ రిపోర్ట్ వెల్లడించింది. షెడ్యూలింగ్లో తలెత్తిన సమస్యల కారణంగా రద్దు చేస్తున్నట్టుగా తెలిపింది. ఇప్పటికే ఈ టోర్నమెంట్పై బీసీసీఐ చాలా అసహనంతో ఉంది. పాకిస్తాన్లో మ్యాచ్లు పెట్టే కన్నా ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా యూఏఈలో పెట్టొచ్చు కదా అని డిమాండ్ చేస్తోంది. ఈలోగా ఈవెంట్ క్యాన్సిల్ అయినట్టుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఐసీసీ దీనికి రీజన్ కూడా చెప్పినట్టుగా వెల్లడించింది క్రిక్ బజ్ రిపోర్ట్. లాహోర్లో ఎయిర్ క్వాలిటీ బాగోలేదని, అక్కడ ఈవెంట్ చేసే పరిస్థితి లేదని వివరించింది. త్వరలోనే దీన్ని రీషెడ్యూల్ చేస్తామని వెల్లడించింది. గతేడాది ఏషియా కప్ మ్యాచ్ కోసం పాకిస్తాన్కి వెళ్లేందుకు ఇండియా అంగీకరించలేదు. అయితే పాకిస్తాన్ మాత్రం ఓడిఐ వరల్డ్ కప్ కోసం ఇండియాకి వచ్చింది. ప్రస్తుతం ఐసీసీ ట్రోఫీ విషయంలోనూ భారత్ తన అభిప్రాయాన్ని మార్చుకోవడం లేదు. అయితే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చీఫ్ నఖ్వీ మాత్రం బీసీసీఐ నుంచి తమకు ఎలాంటి అధికారిక సమాచారం లేదని వెల్లడించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 19 నుంచి మార్చి 19 వరకు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుంది.